మమ్మల్ని పరిగెత్తించి చుక్కలు చూపిస్తున్నావు నువ్వు. ఇప్పుడు నిన్ను ఎలా పట్టుకుంటావో చూడు. ఇప్పుడు మనం నన్ను ముట్టుకు ఆట ఆడుతున్నావా లేకపోతే మన ఎముకలు విరిగిపోయి ఆట ఆడుతున్నావా? నేను వెళ్ళి కన్నా సార్ వాళ్ళ ఇంట్లో దాక్కుంటాను. అక్కడే కన్నా సార్ వాళ్ళ టాలెంట్ అంతా దాగుంది. అందుకని నేను కూడా అక్కడికి వెళ్ళి దాక్కుంటాను. అరే టేప్ రికార్డర్, ఇందులో నేను పాటలు వింటాను. ముందే తెలుసు నువ్వు ఇక్కడికే వస్తావని. బాగా ఇరుక్కుపోయావా? నేను ఇరుక్కున్నది వదిలే, ఇప్పుడు ఈ టేప్ రికార్డ్ ను విందాము. ఓయ్ గురు, పొద్దున్న టిఫాని నేను మధ్యాహ్నమే ఖాళీ చేశాను. ఇకపై నా వల్ల కుదరదు కాలియా, నన్ను వదిలేయ్. ఈ డీల్ తో నాతో ఆడుకోవద్దు గురు. నన్ను కాపాడండి కాపాడండి కాపాడండి. ఈ కవిత ఏం బాలేదు, వేరేమైనా ఉందేమో చూస్తాను. అరే కవిత సంగతి తర్వాత, అందులోని మెసేజ్ చూడండి. కన్నా సార్ ఏదో ప్రమాదంలో ఉన్నారనుకుంటాను. గురు నాకెందుకో కాలియా అతను నోరు కట్టేశాడనిపిస్తోంది. అందుకే అతను మాట్లాడలేకపోతున్నాడు. సరే రండి, మంచిదైంది ఎవరో నోరు మూసారు. లేదంటే కన్నాగారు ఎక్కువ మాట్లాడుండేవారు. ఉచితంగా సిమ్ కార్డు ఇచ్చేవాడు కూడా మన దగ్గర డబ్బులు అడుగుతాడు. దయచేసి మాకు డబ్బులు ఇవ్వండి, మా కంపెనీ నష్టంలో ఉంది అంటాడు. నువ్వు నిజమైన మగాడివైతే నా మీద చేయి వేసి చూద్దాం. తప్పమని కొట్టాడు. దీన్ని బట్టి ఏం తెలుస్తోంది? తను ఒక మగ సింహం, ఏదో ఒక మృగం కాదు. కన్నా సార్ మనకి క్లూ ఇచ్చారు. అడ్రస్ మాత్రం ఏమిటో తెలిసిందంటే 20 సంవత్సరాలకు ముందు పెరగదు గడ్డం. నన్ను కొండపైకి తీసుకెళ్తున్నాడు కాళీ అనబడే ఈ కేడి. అరే ముందు మొత్తం వినండి. మనం ఎలాగైనా కన్నా సార్ని కాపాడి తీరాలి. టేప్ రికార్డర్ ను కూడా ఎత్తుకెళ్దాం. దారిలో అవసరమైతే మళ్ళీ విందాం. నల్లకొండ దొరికింది, నల్లకొండ దొరికింది. ఇలా చూడు బాబు, నేనేమి కొండని కాదు, నేను అడవిలో బతికే రొనాల్డో. నా జోలికి వచ్చావనుకో నేను ఫుట్బాల్ ఆడతా. దొరికింది దొరికింది, నల్లకొండ దొరికింది. చూడ్డానికి చిన్న పిల్లల్లాగా ఉన్నారు. ఏ మాట్లాడుతున్నారు మీరు? నల్లకొండ అని మీరు అనుకున్నది అది నా వీపీ. మీ పని పడతాను చూడండి. ఇప్పుడు ఇక్కడి నుంచి పారిపోండి. అరే చాలా ఆకలిగా ఉంది. వెళ్ళి మనం ఏదన్నా తిందాం. ఫ్రెండ్స్ వినండి, కన్నా సార్ని మనం అందరం గడిపెట్టాలా ఏంటి? ఆయన చెప్పే కవితలు విని ఆయన పట్టుకున్న రౌడీలే ఆయన్ని వదిలిపెట్టేస్తారు. నోరు ముయ్ హనీ, ముందు టేప్ రికార్డర్ తీ. కన్నా సార్ ఏం చెప్పారో విందాం. తడిగా ఉండే మట్టి మీద ఒక గ్రామం పొలలో కొయ్యాలి బంగాళదుంపలు, గాడ్సింగ్ తో బాలు. ఎత్తుకుపోయిన వాళ్ళు కన్నా సార్ మాటలు విని వదిలేస్తే పర్వాలేదు, లేదంటే మనం కాపాడాలి కదా. అందుకే ఈ అడ్రస్ మనం వెళదాం. ఫ్రెండ్స్ మనం టైం వేస్ట్ చేసుకోకూడదు. తినడం అయిపోయింది కదా, పదండి పని చూసుకుందాం. ఓరి దేవుడు, మనం గ్రామంలో ఉండే పొలం దగ్గరికి వచ్చేసాము. కానీ మీరందరూ ఎందుకని పైకి వెళ్తున్నారు? మేము పైకి వెళ్ళడం లేదు, నువ్వే కిందకి వెళ్తున్నావు హనీ. హనీ
కదలకుండా అక్కడే ఉండు. కింద పొదల్లో ఉంది. కన్నా సార్ ని మనం కాపాడుతామని చెప్పి ఆ కాళియా మన కోసం ఈ పొదలో ఇవన్నీ ఏర్పాటు చేశాడు. అలా చూడండి, ఆ చెట్టు కొమ్మ మీదకెక్కి మన హనీని పైకి లాగ్గలం. హనీ, నీ చేతులివ్వు. నా చేతులు మాత్రమే కాపాడతావా? ఎందుకు నన్ను మొత్తం కాపాడలేవా? అసలు నువ్వు నా తమ్ముడివేనా? రే గాడిదా, ముందు చేతులు అందించు. ఫ్రెండ్స్, వీడు ఇంకెవడో కాదు, రౌడీ కాళియా మనిషిలో ఉంది. పెద్దండి వదలమంటున్నాను కదా. ఎప్పుడు ఊబిగుంట నీరుని పీల్చేస్తుంది. ఇది నా నీరు గుంట, నేను లాగుతాను. చక్కలి గింటలు పెట్టొద్దు, నాకు నవ్వొస్తుంది. వద్దు, ఆపు. ఇది తప్పు. ఫ్రెండ్స్, మనం ఉదయం నుంచి కన్నసాన్ని వెతుకుతున్నాం. రాత్రికి ఇక్కడే విశ్రాంతి తీసుకుందాం. తెల్లవారుగానే మళ్ళీ ఆయన్ని వెతుకుదాం. ఐడియా బాగానే ఉంది. మనకి విశ్రాంతి కూడా అవసరమే. అది కాకుండా రాత్రి సమయంలో నల్లకొండ కనిపించదు. అందరూ అలారం పెట్టుకోండి. పొద్దున్న లెగవకుండా మళ్ళీ అందరూ లేచి నన్ను తిట్టకూడదు, సరేనా? అదిగో అక్కడ చూడండి, మనం వెతుకుతున్న నల్లకొండ అక్కడే ఉంది. మన సరిహద్దుల్లోకి శత్రువులు ప్రవేశించారు, వాళ్ళని ఆపాలి. దాడి చెయ్యండి. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఈ పొలాన్ని నేను ఆక్రమించుకున్నాను. నేనే ఈ పొలానికి కాపలాదారుడిని. కన్నా సార్ని కాపాడాలంటే ఈ మార్గం మనం దాటే తీరాలి. ఏంటి, ఈ పొలాలు మీరు దాటబోతున్నారా? మమ్మల్ని దాటుకొని మీరు వెళ్ళగలరా? మీ మాటలు వింటుంటే మాతో గొడవకొస్తున్నట్టుగా ఉంది. మీరు మేము తేల్చుకుందామా? భయపడుతున్నాం అనుకుంటున్నారా? మా జోర్దార్ని అంత మామూలుగా అంచనా వేయకండి. జోర్దార్, ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావు? లేచి వెళ్తే తనతో గొడవ పడి గెలుచుకొనిరా. నువ్వు హనీ ఫ్రెండ్ అని నిరూపించు. నీలాంటి వాడిని స్నేహితుడు అని చెప్పుకున్నందుకు నన్ను నేనే కొట్టుకోవాలి. సరే, నేనే వెళ్ళిపోతాను. మా ఫ్రెండ్ మీద చేయేస్తారా? మిమ్మల్ని ఏం చేస్తానో చూడండి. యాంగర్ లాగా అనిపించింది, అందుకే ఆరేశాను. ఈ కంటికి హ్యాంగర్ కనిపించింది కానీ నా కంట్లోని యాంగ్రీ కనిపించలేదు కదా. వాళ్ళ మీద దాడి చేద్దాంరా. ఐడియా.
సబాస్ సబాస్ మనం ఆ నల్లకొండ దగ్గరికి వెళ్ళడాన్ని ఎవరు అడ్డుకోలేరు. హువా! ఇక్కడ కేవలం పొదలే ఉన్నాయి. కాలియా ఎక్కడా? అడ్రస్ మళ్ళీ విందాం హనీ. ఓయ్ గురు, తడిగా ఉండే మట్టిలో గ్రామం పొలంలో బంగాళదుంపలు విసిరేద్దాం. గౌత్ సింగ్ తో బాలు. కట్ కట్ కట్. నువ్వు ఒక చిన్న పిల్లాడివి, నీకు ఆడిషన్ వేస్ట్. ఇదే నిజం, నే మాట విను. యు ఆర్ రిజెక్టెడ్. రేపటి నుంచి ఆడిషన్ కి రాకు. ఓయ్ గురు, నా కలలన్నీ అయిపోయాయి ముక్కలు ముక్కలుగా. ఇప్పుడు నేను బ్యాంక్ లో లెక్క పెట్టాలి 100 ఇది కన్నా సార్ ఆడిషన్ రికార్డు. మనమే దీన్ని తప్పుగా అర్థం చేసుకున్నాము. కన్నా సార్ బానే ఉన్నారు. దీన్ని తెలుసుకుంటుంటే సంతోషంగానూ ఉంది, బాధగానూ ఉంది. అందుకే పెద్దవాళ్ళు అంటారు ఏ విషయం అయినా సరే ముందు శ్రద్ధగా వినాలి అని, లేకపోతే ఇలాగే జరుగుతుంది. సరే వదిలేండి, ఇది మనకి ఒక అడ్వెంచర్ లాగా ఉంది కదా.